స్టీల్ ప్లాంట్లో లాసెస్ అనేటువంటివి 2003-4లో మొదటిసారిగా గమనించడం జరిగింది. అయితే అప్పుడు ఇలాంటి ప్రతిపాదన ఒకటి తీసుకొని వస్తే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా తప్పకుండా దీన్ని లాభాల బాటలోకి తీసుకువెళ్తాము, కాబట్టి దీన్ని ప్రైవేట్ పరం చేయొద్దు అనేటువంటి ఒక అభ్యర్థన వస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వం దాన్ని ఒప్పుకుని ఒక అవకాశం ఇచ్చారు. ఇస్తే మళ్ళీ వెంటనే లాభాల్లోకి రావడం జరిగింది. కానీ 17-18లో ఇంచుమించు 1369 కోట్ల వరకు నష్టాన్ని చూడటం జరిగింది. 18-19లో ఇంచుమించు 60 కోట్లు మళ్ళీ లాభంలోకి వచ్చింది. కానీ 19-20లో 3000కు పైగా కోట్లు నష్టం వచ్చింది. దీన్ని చూపించి స్టీల్ ప్లాంట్ ని అమ్మాలనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సిన అంశాలు ఏంటంటే కోవిడ్ ఇయర్, అది కోవిడ్ వచ్చిన సంవత్సరం ఒక్క ఈ స్టీల్ ప్లాంటే కాదు, ఏ ప్లాంట్ కూడా లాభాలని సాధించిన పరిస్థితి లేదు. ఇంచుమించు అన్ని పరిశ్రమల్లో కూడా ఎంతో దెబ్బతిన్నాయి. సర్వీస్ సెక్టర్ అయితే అతి దారుణంగా దెబ్బతింది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దెబ్బతింది, సర్వీస్ సెక్టర్ దెబ్బతింది. కాబట్టి అన్ని రంగాల్లో కూడా చాలా ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి మనం పరిశ్రమల్లోను వ్యాపారస్తుల్లోనూ చూసాం, మనకు తెలుసు కూడా. దానిని సాకుగా చూపించి, అంతేకాకుండా అప్పుల్ని, అలాగే నష్టాలని, అలాగే మార్కెట్ని, 3 అంశాలను తీసుకొని వచ్చి దీన్ని వేలానికి పెట్టడం అనేటువంటిది తీసుకొచ్చారు. అంటే మొట్టమొదట డెట్, 2 లాసెస్, 3 మార్కెట్ కండిషన్స్. డెట్ అనేది ఏంటి? అప్పు ఎందుకు వచ్చింది? అసలు అప్పు చేయాలనే ఆలోచన విశాఖ స్టీల్ ప్లాంట్ లో లేదు. 2009లో మీ 3.5 లక్షల కెపాసిటీని 6.5 లక్షలు చేసుకోండి అని చెప్పి డబుల్ ప్రొడక్షన్ పెంచి మీరు అప్పు చేయండి అని కేంద్రం చెప్పితేనే ఆ రోజు స్టీల్ ప్లాంట్ అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు 22,000 కోట్లు అప్పు చేశారు. తనకు తానుగా చేయని అప్పుని కేంద్రం ప్రోత్సహించి అప్పుల్లోకి నెట్టి ఆ తర్వాత లాసెస్ అనేటువంటివి కేవలం కోవిడ్ ఇయర్ లో వచ్చిన లాసెస్ తప్ప మిగిలినవన్నీ కూడా కోపప్పు చేయగలిగినటువంటి లాసెస్ అయ్యాయి. అవి కూడా అలాంటి లాస్ వచ్చినప్పుడు, లాభం వచ్చినప్పుడు లాభాలు తీసుకున్న కేంద్రం నష్టం వచ్చినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. లాభం వచ్చినంతసేపు మేము ప్రతిసారి తీసుకుంటాము, నష్టం రాగానే అమ్మేస్తాము అని అంటే అది బాధ్యత ఎలా అవుతుంది? అదొక వైపు. ఇక మార్కెట్ సైడ్ చూస్తే అతి దారుణమైనటువంటి నిజం మనం అందరం తెలుసుకోవాల్సింది ఉంది. అదేమిటంటే ఏ స్టీల్ ప్లాంట్కైనా సొంత మైన్స్ ఉంటాయి. అంటే ఒక క్యాప్టివ్ మైన్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు టాటా స్టీల్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. టాటా స్టీల్ కి క్యాప్టివ్ మైన్ ఉండడం వల్ల వాళ్ళు రా మెటీరియల్ 1,500 రూపాయలకి 1 టన్ను ప్రొక్యూర్ చేస్తున్నారు. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ రా మెటీరియల్ టన్నుకి ఎంత వెచ్చిస్తుంది? 7,500 రూపాయలు వెచ్చిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. కేంద్రానికి ఎన్నో గనులు ఉన్నాయి. ఎందుకనంటే ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దాని ప్రకారంగా రిసోర్సెస్ అన్ని దేనికి, భూగర్భంలో ఉన్న రిసోర్సెస్ అన్ని ఎవరి అంటే ప్రభుత్వానికి. సో మైన్స్ అన్ని ఎవరి అంటే ప్రభుత్వానికి. ఒక స్టీల్ ప్లాంట్ నువ్వు 5,000 కోట్లు ఇచ్చి ఎస్టాబ్లిష్ చేసావు కదా, చేసినప్పుడు మరి అదే స్టీల్ ప్లాంట్ కావాల్సిన రా మెటీరియల్ ఇచ్చే గని ఒక్కటి కూడా ఎందుకు అలొకేట్ చేయలేదు? 50 సంవత్సరాల్లో కూడా ఎందుకు అలొకేట్ చేయలేదు? ఒకవైపు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ 1,500 రూపాయలతో రా మెటీరియల్ టన్ను కొంటూ ఉంటే వీళ్ళు 7,500 రూపాయలు 1 టన్నుకు పెట్టుకొని అమ్మడం మాత్రం అదే రేటుకి అమ్మాలి. టాటా స్టీల్ వాడు టన్ను ఎంతకు అమ్మాడో విశాఖ స్టీల్ కూడా అదే రేటుకి అమ్మాలి. అదే రేటుకి ఎలా అమ్ముతాడు? రా మెటీరియల్ 5 రెట్లు ఎక్కువగా ఖర్చు పెడుతున్నాం అక్కడ. 1,500 ఎక్కడ, 7,500 ఎక్కడ? మోర్ దాన్ 5 టైమ్స్. సో 5 టైమ్స్ వెచ్చించి నువ్వు రా మెటీరియల్ కొంటున్నావు. ఎందుకనంటే నీ తప్పిదం వల్ల నువ్వు ఒక మైన్ అలొకేట్ చేయలేదు కాబట్టి. వాళ్ళ మైనే వాడుకుంటే, వాళ్ళ గనిలో నుంచి వాళ్ళే తవ్వుకుంటే 1,500 పడుతుంది దాని కాస్ట్. దట్ ఈస్ ద బ్లండర్. అది మేజర్ సెట్ బ్యాక్ ఫర్ ది స్టీల్ ప్లాంట్. అది మానేసి ఈనాటికైనా ఒక కొత్త మైన్ శాంక్షన్ చేయడం కానీ, కొత్త మైన్ అలొకేట్ చేయడం కానీ మానేసి రేపు ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళు కూడా 7,500 రూపాయలు పెట్టుకుంటే వాళ్ళు ఎట్లా లాభాలు సాధిస్తారు? ఇప్పుడు అదే విశాఖపట్నంలో హిందుస్థాన్ జింక్ ఉంది. ఆ హిందుస్థాన్ జింక్ కూడా ఇలాగే లాభాల్లోకి లేదని మీరు ప్రైవేట్ వేదాంతకి అమ్మారు. మరి వేదాంత ఏం చేయగలిగింది? 4 రోజులు నడిపింది, ఆ తర్వాత దాన్ని నడపలేక మూసేసింది. ఎందుకు? బికాజ్ రాజస్థాన్ నుంచి జింక్ తెచ్చుకుని ఇక్కడ ప్రాసెస్ చేసి అమ్మాలనంటే వాళ్ళ తరం కావడం లేదు. రా మెటీరియల్ ఈస్ ద కీ ఫర్ ఎనీ ప్రాఫిట్ ఆఫ్ ది ఎనీ ఇండస్ట్రీ. సో అందుకే కదా
ఏ ఇండస్ట్రీ అయినా ఎక్కడ వస్తాయి? ఎక్కడ రా మెటీరియల్ లభ్యంగా దొరుకుతుందో అక్కడ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం జరుగుద్ది. మరి ఇక్కడ నువ్వు ఏర్పాటు చేసినప్పుడు నువ్వు ఎందుకు ఒక మైన్ ఇవ్వలేదు? ఇప్పుడు బెలాల్లో కానీ, అసన్సోల్లో కానీ, రూర్కెలాలో కానీ, లేకపోతే బొఖారోలో కానీ ఎందుకు స్టీల్ ప్లాంట్స్ వచ్చాయి? బికాస్ దే ఆర్ క్లోజ్ టు మైన్స్. సో అలాంటి అవకాశం మనకు ఉన్నా కూడా నువ్వు మైన్ ఇవ్వలేదు. ఇవ్వకుండా రా మెటీరియల్ ఎక్కువ మొత్తంతో కొనేటట్టుగా చేసి ఈ రోజు లాసెస్లోకి వెళ్ళిపోయిందని అంటున్నావు. మరి మార్కెట్లో ఎలా కంపీట్ చేయగలుగుద్ది? 1500 రూపాయలతో కొన్నవాడు 3000కి అమ్మగలుగుతాడు. 7,500తో కొన్నవాడు 3000కి ఎట్లా అమ్మగలుగుతాడు? అమ్మలేడు కదా. కాబట్టి మార్కెట్ కాంపిటేటివ్నెస్ అన్న దాని గురించి నువ్వు ఎలా చెప్పగలుగుతావు? సో దట్ మీన్స్ ఎంటైర్ కీ ఈజ్ ఇన్ యూ. బెయిల్అవుట్ చేయగలిగే కెపాసిటీ నీలో ఉంది. బెయిల్అవుట్ చేయగలటానికి కావాల్సిన ఆలోచన ఏంటో నీకు తెలుసు. అందుకు ఇవ్వాల్సిన రాయితీలు ఏంటో తెలుసు. అవేమీ ఇవ్వకుండా అక్కడ లాస్ ఉంది, డెట్ ఉంది, మార్కెట్ కాంపిటేటివ్నెస్ లేదు అని చెప్పి కారణాలు తయారు చేసింది నువ్వే. ఆ కారణాలు చూపించి అమ్మాలని చెప్పేది నువ్వే. ఇట్ ఈస్ ఏ స్కామ్, ఇట్స్ ఎ కాన్స్పిరసీ. ఏ విధంగా కాన్స్పిరసీ అంటే 33,000 ఎకరాలలో ఈ రోజు 22,000 ఎకరాలు ఖాళీగా ఉన్న భూమి ఉంది. ఈ రోజు విశాఖపట్నంలో భూమి విలువ మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కనీసం ఎకరం 10 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. అయితే మన క్యాలిక్యులేషన్ కి 5 కోట్లనే వేసుకుందాం. 22,000 ఎకరాలకి 5 కోట్ల చొప్పున వేస్తే ఎంత వస్తుంది? 1,10,000 కోట్లు వస్తుంది. అది కాకుండా ప్లాంట్ అండ్ మెషినరీ 8,000 కోట్లలో 8,000 ఎకరాల్లో టౌన్షిప్ డెవలప్ అయి ఉంది. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అది కనీసంగా అంటే ఇంకొక 1,00,000 కోట్లు ఉంటుంది. అంటే ఇంచుమించుగా 2.5 లక్షల కోట్ల విలువైన భూమి, ప్లాంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోజు విశాఖ సిటీలో ఉంది. అలాంటి దాన్ని వీళ్ళు డెట్ అని, లాసెస్ అని, మార్కెట్ అని చెప్పి అమ్మకానికి పెట్టి ఎంత కోట్ చేశారో తెలుసా? 4,000 కోట్లు కోట్ చేశారు. ఇంత విలువైనటువంటి ప్లాంట్ 4,000 కోట్లకి ఎట్లా అమ్మేస్తారు అని అన్ని పార్టీలు గొడవ చేస్తే దానిని ఎంతకు పెంచారో తెలుసా? 13,000 కోట్లకు పెంచారు. అంటే ఇది కుట్ర కాక ఏమవుతుంది? ఇది కాన్స్పిరసీ కాక ఏమవుతుంది? ఇది మోసం కాక ఏమవుతుంది? ఇప్పుడు సామాన్య మానవుడు ఎవరైనా కూడా నీ దగ్గర 2 లక్షల రూపాయలు ఉన్నాయి, లేదా 2 లక్షల విలువైన 10 సెంటు భూమి ఉంది. దాన్ని నువ్వు 4,000కో 13,000కో అమ్ముతావా? ఎవరైనా అమ్ముతారా? విజ్ఞత కలిగినాడు ఎవరైనా అమ్ముతారా? దానికి ఏమైనా లిటరసీ, న్యూమరసీ కావాలా? ఎవరైనా విజ్ఞత కలిగిన వాళ్ళు ఎవరైనా కూడా ఇంత విలువైన దాన్ని అంత కారు చౌకగా ఎలా అమ్ముతారు? మనమైతే అమ్మం కదా. అంటే ఇది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి, అధికారం ప్రజలు నీకు ఇచ్చారు కాబట్టి నీ చేతిలో అధికారం ఉంది. విచ్చలవిడిగా వాడుకుని నీకు నచ్చిన వాడికి ఏదైనా ఇచ్చేయచ్చు, కట్టబెట్టేయచ్చు, చేసేయచ్చు. అడిగేవాడు ఎవడు? మీడియా నాది, మీడియాని నేను మేనేజ్ చేస్తా, పబ్లిక్ నేను మేనేజ్ చేస్తా, ఈవీఎంల ద్వారా ఓట్లు మేనేజ్ చేస్తా. సో దేనైనా నేను మేనేజ్ చేస్తా, దేనైనా అమ్మేస్తా, నాకు ఎవడైతే కావాలో వాడికి ఇచ్చేస్తా. ఇది స్కామ్, ఇది కుట్ర. ఇది కుట్ర కాకపోతే 2.5 లక్షల కోట్ల విలువైన ఆస్తిని 13,000 కోట్లకు ఎలా వేలం వేస్తావు? ఇది మన రాష్ట్ర ప్రజలు గమనించాలి. నేరుగా 33,000 కుటుంబాలు ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ. 1,00,000 కుటుంబాలు యాన్సిలరీగా దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు. రేపు ఈ ఉద్యోగాలన్నీ తీసేస్తే, ప్రైవేట్ పరం అయిపోతే, ఈ రోజు నువ్వు పార్లమెంటులో అమెండ్మెంట్ చేసి 60% రిజర్వేషన్ ఇచ్చి చట్టం తెచ్చావే అంటే 33,000 మందిలో 60% మంది వెనుకబడిన వర్గాల నుంచి వచ్చారు కదా. బీసీల నుంచి, ఎస్టీల నుంచి, మైనార్టీల నుంచి, ఎస్సీల నుంచి వచ్చారు కదా. అంటే 33,000లో 60% అంటే ఇంచుమించు 19,000 మందికి ఈ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు రావుగా. ఇక ప్రైవేట్ పరం అయిపోయినాక ఇదంతా ఎత్తిపోతుంది కదా. ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడం అనేది ఒక కుట్ర, ఒక కాన్స్పిరసీ. ఎందుకు? ఈ వెనుకబడినటువంటి వర్గాలకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఉండడం కోసం, వాళ్ళు ఎదగనీయకుండా వాళ్ళని పేదరికంలోనే ఉంచి, వాళ్ళని అణిచి, వాళ్ళకి అవసరమైన రోజు ఒక బిస్కెట్ పడేసి ఓటు ఏం చేసుకుని అధికారంలో ఉండాలని. ఇది ఒక కుట్ర అయితే, 2.5 లక్షల కోట్ల విలువైన ఆస్తిని 13,000 కోట్లకు అమ్మడం అనేటువంటిది ఇంకెంత భయంకరమైనటువంటి కుట్ర, ఇంకెంత భయంకరమైన స్కామ్. అంటే కేవలం మీకు కావలసినటువంటి వాళ్ళకి అమ్మడం కోసమే ఈ ప్రతిపాదన మీరు తెచ్చారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగానూ కూడా మీరు దృష్టిలో పెట్టుకోలేదు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, ఎటుపోయినా పర్వాలేదు, వాళ్ళ జీవితాలు వీధిన పడినా, వాళ్ళు అడుక్కు తింటున్నా నాకేం కాదు, నాకేం అవసరం లేదు అన్నదే
ఈ రోజున్న రాజకీయ నాయకుల యొక్క ఆలోచన అదేమిటి అని అంటే సెంటిమెంటా, వ్యాపారంలో చూడాలి కానీ ప్రతిదానికి సెంటిమెంట్ అంటే ఎట్లా అని ఎన్నికైన తర్వాత మాట మార్చేస్తూ ఉంటే మనం ఏం చెప్తాం? మరి ఆ రోజు ఈ స్టీల్ ప్లాంట్ నిలబెడతాం, రాష్ట్రం కోసం కాపాడతాం అని చెప్పినప్పుడు సెంటిమెంట్ అన్న విషయం మీకు తెలీదా? అంటే ఆంధ్రుల హక్కుగా, ఆంధ్ర ఆత్మ గౌరవంగా ఉంది, దీన్ని కాపాడాలి అని అంటే అది సెంటిమెంట్ గా అనిపిస్తుందా మీకు? మరి ఆ రోజు మాట్లాడేటప్పుడు, ఉద్వేగంగా మాట్లాడినప్పుడు, గొంతు పెంచి అరిచి కేకలు పెట్టినప్పుడు ఈ సెంటిమెంట్ మీకు కనిపించలేదా? ఇదంతా ఒకవైపు అయితే, విభజన చట్టంలో కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పారు. ఎవరైనా ఓటు వేయమని అడగటానికి వచ్చిన రాజకీయ నాయకుడిని ఓటు వేసేటప్పుడు ప్రజలు ఏ విధంగా చూస్తారంటే, వీళ్ళు వస్తే ఏమైనా చేస్తారేమో, వీళ్ళు వస్తే ఏమైనా అదనంగా ఇస్తారేమో అని చూస్తారు. అలాగే చెప్పే మేము వస్తే ఇది ఇస్తాం, ఇది ఇస్తాం, ఇది ఇస్తాం, అదనంగా ఇస్తాం, మీకు ఒక బిడ్డకే చదువుకి 15,000 వస్తే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి చదువుకి 15,000 ఇస్తా, ఒకరైతే 15, ఇద్దరైతే 30, ముగ్గురైతే 45, నలుగురైతే 60 అని ఓదరగొట్టారు. సరే, ఆ సంగతి దేవుడికి తెలుసు. కానీ ఈరోజు కొత్తగా విభజనకు గురైన రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పిన వాళ్ళు ఇంకో స్టీల్ ప్లాంట్ కడపలో వస్తుందని రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటే నోటికాడ కూడు కూడా తీసేస్తున్నారనంటే ఎంత దుర్మార్గులు మీరు, ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారు అంటే, ఈ రోజు 130,000 కుటుంబాలు జీవనోపాధి చేసుకుంటే వాళ్ళ నోటి దగ్గర కూడు తీసేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తానంటున్నారంటే, కొత్త ప్రాజెక్ట్ ఇవ్వకపోగా ఉన్నది కూడా ఊడ్చేస్తాం, ఉన్నది కూడా పీకేస్తామంటే మీరు నాయకులా? ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే నాయకులు మీరా? ఈ రాష్ట్ర ప్రజలకు సేవలందించి మేలు చేసి అభివృద్ధిని పరిగెత్తించే నాయకులు మీరా? ఒక్కసారి ఆలోచించండి, రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. వీళ్ళు ఎన్నికల ముందు ఏం చెప్పారు, అయిన తర్వాత ఎలా ప్రవర్తిస్తున్నారు ఈ రోజు చూడండి. ఒక కనువిప్పు కావాలి మన రాష్ట్ర ప్రజలకు. అందుకోసం విలువలు కలిగిన, కొత్త భాష్యం చెప్పగలిగిన ఒక రాజకీయ పార్టీ, ఒక ప్రత్యామ్నాయం ఈ రోజు మన రాష్ట్ర ప్రజలకు అవసరం ఉంది. ఆలోచించమని మన రాష్ట్ర ప్రజలను, తెలుగు ప్రజలను కోరుతూ ఉన్నాను.